మిత్రులారా, ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ అంటే ఆంధ్ర స్టేట్ ఆర్టీసీగా మారిపోయింది. కేవలం ఆంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఆంధ్ర ప్రాంతాల్లో మన డబ్బుతో సొమ్ము ఖరీదు సోక ఖరీదు ఒక శాస్త్రం ఉంది. డబ్బు మనది, ఇన్కమ్ ఇక్కడ వస్తుంది. కానీ బస్సులు మాత్రం రకరకాల బస్సులు ఏదైతే వస్తాయో ఆ లగ్జరీ బస్సులు మొత్తం కూడా ఆంధ్ర ప్రాంతానికి పోతాయి. అక్కడి నుంచి బస్సులు ఇక్కడ వచ్చి మనకు వెళ్తాయి. కానీ తెలంగాణ బస్సులు మాత్రం ఆంధ్రకు పోయి మన ఇక్కడ రావు. అంటే ఇన్కమ్ వాళ్ళకు ఎక్కువ వచ్చే విధంగా, అక్కడ జాబ్ ఎంప్లాయ్మెంట్ కూడా ఎక్కువ వచ్చే విధంగా రకరకాల అభివృద్ధి మొత్తం కూడా ఆర్టీసీ ద్వారా ఆ ప్రాంతానికి అభివృద్ధి చేసే విధంగా చేస్తూ ఈ రోజు ప్రైవేట్ బస్సులు కూడా ఎక్కువ తెలంగాణ పల్లెటూరుకు పోయినా పట్టణంకు పోయినా ఏడుకోయినా కూడా ప్రైవేట్ బస్సులు ఇక్కడ కనపడవు. అదే మీరు విజయవాడ ఉంది, తిరుపతి ఉంది, ఇంకా ఎక్కువ విశాఖపట్నం ఉంది, ఎక్కడ పోయినా కూడా కేవలం హైదరాబాద్ నుంచే వేలాది బస్సులు కూడా ఈ రోజు ఆంధ్ర ప్రాంతానికి పోతాయి. అంటే ఈ ఆర్టీసీ ద్వారా నాయకులు లాభం పొందుతున్నారు, నాయకులు లాభం పొందుతూ ఉన్నారు. ఆర్టీసీ ద్వారా కాంట్రాక్టులు లాభం పొందుతూ ఉన్నారు, కార్మికులు లాభం పొందుతూ ఉన్నారు. కేవలం తెలంగాణ పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు మాత్రమే ఈరోజు అన్యాయం అయిపోతా ఉన్నారు. ఒకప్పుడు నిజాం పరిపాలనలో రైల్వేస్ ఆర్టీసీ కలిపి ఒక రైల్వే సంస్థగా ఉండి ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నటువంటి మనం ఆంధ్రప్రదేశ్గా ఏర్పడిన తర్వాత కార్మికులుగా మారిపోయి ఈ రోజు మన పరిస్థితి ఎట్లా వచ్చిందంటే పర్మనెంట్ చేయాలని లీవ్ల గురించి, యూనియన్లో ఉన్నటువంటి సబ్స్క్రిప్షన్ గురించి, మన మహిళా కండక్టర్ల గురించి, రాత్రి వేస్తున్న డ్యూటీలను కుదించాలని చెప్పని, గౌరవించాలని చెప్పని మనం పోరాటం కొనసాగిస్తా ఉన్నాం. ఇలాంటి దుస్థితి వచ్చిందంటే మన నాయకులు సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. పేరుకు మాత్రం ఆర్టీసీ చైర్మన్ గా తెలంగాణ మనకి ఇచ్చారు. మరి ఇచ్చినటువంటి ఆ ఆర్టీసీ చైర్మన్ కూడా మరి ఏం చేస్తుండో ఎవరికి అంతుబట్టిన పరిస్థితి ఉంది. ఆయన కూడా ముసలి అయిపోయిన మధ్య వరకు వచ్చేది. మరి ఆయన ఆలోచన చేస్తుండో లేదో మాకు అర్థం కావట్లేదు. పదవులు చెప్పుకోవడానికి మనకిచ్చి మన చేతనే పనిచేసే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వాలు అవలంబిస్తా ఉన్నాయి. కార్మిక సోదరులారా, మీరు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు ఒంటరి కాదు. మీరు విన్నంటి తెలంగాణ ఉద్యోగులు మొత్తం ఉన్నారు. మీరు విన్నంటి తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఉంది. మీరు విన్నంటి టీఆర్ఎస్ పార్టీ ఉంది. తెలంగాణ ప్రజా సంఘాలు ఉన్నారు. 4 కోట్ల మంది ప్రజలు కూడా మీ వెనుక ఉన్నారని చెప్పి